గౌతమ్ ప్రసాద్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ నేత. గౌతమ్ ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే సాయి గారు. గౌతమ్ ప్రసాద్ గారు, ఎంతో కొంత మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బీఆర్ఎస్ ఓటమికి నిరుద్యోగులు కూడా కొంత కారణం. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిరుద్యోగులు కూడా కొంత కారణం. సరే, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కూడా సేమ్ అదే విధంగా ఇంకా అంతకన్నా దారుణంగా నిరుద్యోగుల్ని మోసం చేసిన పరిస్థితి మనకు కనపడుతుంది. నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ నిలబడుతుందా? మరోసారి నిరుద్యోగులకి నమ్మకం కలిగించేలా బీఆర్ఎస్ ఏం చేయబోతుంది? సాయి గారు, మీకు మన ప్యానెల్లో ఉన్న మిత్రులకు అదేవిధంగా మన ప్రేక్షకులకు గుడ్ ఈవినింగ్ అండి. సాయి గారు, మీరు అన్న అనకపోయినా నమ్మినా నమ్మకపోయినా అని చెప్పేసి మీరు అంటున్నారు కదా. మేము మా ఓటమికి నిరుద్యోగులు కూడా ఒక కారణం అని చెప్పేసి మా అధినేత కేటీఆర్ గారు ప్రకటించిన సందర్భం ఎవరం మర్చిపోలేము. అదేవిధంగా అంటే అది మన గ్రూప్ 1 లీకేజ్ సందర్భంగా కావచ్చు, అది కొంత మేము జాగ్రత్త తీసుకోవాల్సిందే. అక్కడ మేము అనవసరంగా వేరే వాళ్ళ మీద పోవాల్సిన నింద మా మీదకి వచ్చి అది ఇబ్బంది ఏర్పడిన సందర్భం అయింది అని చెప్పేసి కూడా తను ఓపెన్ గానే చెప్పడం జరిగింది. ఇది దాచిపెట్టేది మూసిపెట్టేది ఏం లేదు. అయితే సాయి గారు, గత బీఆర్ఎస్ కాలంలో అధికారంలో ఉన్నప్పుడు 2,10,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చిన మాట వాస్తవం కదా. అదేవిధంగా దాంట్లో 1,60,000 పోస్టుల్ని భర్తీ చేసిన మాట వాస్తవం కదా. అదేవిధంగా చివరి సంవత్సరంలో 42,000 చిల్లరను వాటికి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎలక్షన్స్కి వెళ్ళిన సందర్భం కాదా. మేము ఏదైతే ప్రకటించినామో దానికి తగ్గట్టుగా మేము చేసుకుంటూ పోయినాం. ఒకటేసారి 48,000 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. అటువంటి చరిత్రని వాళ్ళు విస్మరించి గత ప్రభుత్వం మోసం చేసింది అని చెప్పేసి అంటే ఇక మేమేం చేసేది లేదు. అంటే 10 ఏళ్ల కాలంలో మేము 1,60,000 ఉద్యోగాల్ని మేము ఇచ్చిన మాట వాస్తవం. అది విద్యుత్ రంగంలో కావచ్చు, మేజర్గా పోలీస్ రంగంలో కావచ్చు, మిగతా రంగాల్లో కావచ్చు. అయితే మా నుంచి జరిగిన మిస్టేక్ ఏంటంటే కొంచెం అంటే గ్రూప్ 1 కూడా చాలా పకడ్బందీగా నిర్వహించి అది ఒక్కటి చేస్తుంటే మాకు చాలా పాజిటివ్గా ఉండేది. అది ఏదో ఎన్నో కారణాల వల్ల కొంత మిస్ అయిన మాట వాస్తవమే. దాన్ని మేము అంగీకరించి తీరుతున్నాం. కానీ అసలు ఉద్యోగాలే ఇవ్వలేదు బీఆర్ఎస్, మమ్మల్ని చాలా మోసం చేసింది అని చెప్పేసానంటే 1,60,000 ఉద్యోగాలు ఇచ్చిన మేమే మోసం చేసినామని అంటే 3 ఏళ్ల కాలంలో 5,000 ఉద్యోగాలు కూడా ఇవ్వని కాంగ్రెస్ పార్టీ మాట నమ్మి దాని ఎలక్షన్ ప్రచారంలో పోయి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని, వాళ్ళ బస్సు యాత్రలు చేసి, వాళ్ళ కోసం తిరిగి, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని, అన్ని రకాల అవకాశాలను ఉపయోగించుకొని ఇంటింటికి పోయి అబ్బా తాతల కాళ్ళు మొక్కి, తల్లిదండ్రుల కాళ్ళు మొక్కి, వాళ్లకు ఓట్లు వేయించి ఈరోజు 5,000 ఉద్యోగాలు కూడా వేయకపోతే అదేమనాలి? లేదు గౌతమ్ గారు, ఒక్క నిమిషం. ఎవరు డబ్బులు తీసుకున్నారంటున్నారు మీరు? నిరుద్యోగులండి. నిరుద్యోగులు ఎట్లా అంటారండి? తప్పు కదా. ఎంతమంది తీసుకున్నారు? ఎవరో ఒకళ్ళు ఇద్దరు తీసుకొని ఉండొచ్చు. మీరు విషయం అర్థం చేసుకోలేదు. నేను వాళ్ళు డబ్బులు తీసుకున్నారని కాదండి. వాళ్ళ యాత్రలకు స్పాన్సర్ కాంగ్రెస్ పార్టీ చేసింది. ఓకే. వాళ్ళ యాత్రలకు కాంగ్రెస్ పార్టీ స్పాన్సర్ చేసింది. అది అందరూ వాళ్ళు అంగీకరిస్తున్నారు, వీళ్ళు అంగీకరిస్తున్నారు. ఇదేదో నేను కొత్తగా ఆరోపణ చేయట్లేదు. అవ్వా తాతల దగ్గరికి పోయింది మాట వాస్తవము, వాళ్ళు బస్సులు పెట్టిన మాట వాస్తవము, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్ని రకాలుగా ఈసారి గద్దె దించాల్సిందే బీఆర్ఎస్ అని చెప్పేసి ప్రచారం చేసింది వాస్తవము. అంటే ఇవన్నీ వాస్తవాలు కాబట్టి అవి చెప్తున్నాం. అయితే దీంట్లో మనం గుర్తించాల్సింది ఏంటంటే నిరుద్యోగులు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మోసపోలేదండి. స్థానికులకే 90% రిజర్వేషన్ ఉండాలి అని చెప్పేసి మేము కొట్లాడిన కొట్లాట రాష్ట్రపతి దగ్గర పెండింగ్. వాటన్నిటిని సరి చేసుకొని జోన్లను ఏర్పాటు చేసుకొని ఒక ఎక్కడో అంటే ఇష్టం వచ్చినట్టు అంటే చెల్లా చెదరైన రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టడానికి అన్ని రకాలుగా ఇటుక పేర్చుకుంటూ ఒక పద్ధతి ప్రకారంగా కట్టుకుంటూ ఒక విధానాన్ని ఏర్పాటు చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం అండి. ఈ దాంట్లో భాగంగానే మేము అన్ని 1,60,000 ఉద్యోగాలు ఇచ్చినాము. ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత నిజమే ఒక ఆకాంక్ష, ఒక ఆశ, అంటే తెలంగాణ ఉద్యమం నాటి ఆకాంక్షలోంచి భాగంగా మాకు చాలా ఉద్యోగాలు గవర్నమెంట్ దానికి తగ్గట్టుగానే దాదాపు 2 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పింది. 2,10,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిన మాట వాస్తవం కదా. ఇదే నిరుద్యోగులకు చెప్పమనండి, ఇచ్చింది. అయితే 1,60,000 ఉద్యోగాలు భర్తీ చేసిన తర్వాత చివరి సంవత్సరంలో 42,000 పోస్టులకు గాను మొత్తం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇవి వచ్చి మేము ఇచ్చినామని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటున్న పరిస్థితి ఉంది. అంటే మేమే మొత్తం ప్రక్రియ అంతా పూర్తి చేసిన తర్వాత అన్ని రకాలు చేసిన తర్వాత కూడా ఈ రోజు వచ్చి వాళ్ళు పత్రాలు ఇచ్చి మేము చేసినామని చెప్పేసి అంటే ఇక దానికి చెప్పగలిగింది ఏం లేదు. అదేవిధంగా
వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే ఒక్కొక్కడు ఒక్కో రకంగా మాట్లాడతారు. ఎత్తడు, తవ్వడు, మొయ్యడు అని చెప్పేసి ముగ్గురు ఉన్నారు సార్. ఎత్తడు అంటే రేవంత్ రెడ్డి, మొయ్యడు అని అంటే పొన్నం ప్రభాకర్, పొయ్యడు అని చెప్పేసి అని అంటే మన ఎవరు దుద్దిల్ల శ్రీధర్ బాబు. శ్రీధర్ బాబు గారు. వీళ్ళ నోటికి వచ్చిన సంఖ్య చెప్తారు సార్. ఏమని 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని ఒకళ్ళు అంటారు, 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని ఒకళ్ళు అంటారు, అదే విధంగా 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి ఇంకొకళ్ళు అంటారు. వీళ్ళతోని చేత కాదు, పీరు ఊదు కాలదు, పీరు లేవదు. కానీ మాటలు మాత్రం కోటలు దాటాయి, కాలు మాత్రం గడప దాటే పరిస్థితి లేదు. ఇంత దారుణమైన పరిస్థితులలో వీళ్ళే అసలు మేము 2,00,000 ఉద్యోగాలు ఎప్పుడు ఫిలప్ చేస్తామని చెప్పేసి అన్నామని చెప్పేసి భట్టి విక్రమార్క గారు మాట్లాడతారు, పెద్ద సిపాయి లెక్క. ఆయన నోటి ద్వారానే ఇగో జాబ్ క్యాలెండర్ మీ దగ్గర ఉంచుకోండి, జాబ్ క్యాలెండర్ మా ప్రభుత్వం రాగానే మాకు చూపించండి, మేము అందరినీ కడుపులో పెట్టి చూసుకుంటామని చెప్పేసి మాట్లాడిన భట్టి విక్రమార్క చైర్మన్ గా ఉన్న ఏది అభయహస్తం మేనిఫెస్టో చైర్మన్ గా ఉన్న దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా మేము అసలు 2,00,000 ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తామని చెప్పేసి మాట్లాడినామని చెప్పేసి చెప్పినామని చెప్పేసి మాట్లాడతాడు. ఇక మీ ముందు నేను అభయహస్తం మేనిఫెస్టోని మీ ముందు పెడుతున్నా. ఈ అభయహస్తం మేనిఫెస్టోలో 9వ నంబర్ పేజీలో రెండో హెడ్లైన్ లో పారదర్శక ప్రభుత్వ నియామకాలు అని చెప్పేసి హెడ్లైన్ పెట్టి దాంట్లో మొదటి లైన్ గానే మొదటి ఏడాదిలోనే 2,00,000 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అనే లైన్ చాలా 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 క్లియర్ గా రాసి ఉంది. అటువంటిది ఈ లైన్ ని మర్చిపోయి రాసిన వాళ్ళు మర్చిపోయినరు, చెప్పిన వాళ్ళు మర్చిపోయినరు. ఇస్తామని చెప్పేసి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము 1,00,000 అన్నాము, లేకపోతే మేము 2,00,000 అని లేదు, మేము ఉద్యోగాలు ఇస్తామని లేదు, ఉద్యోగం ఇస్తామన్నాము, ఇట్లా రకరకాల మాటలు మాట్లాడుతున్న పరిస్థితిగా మనకు కనపడతా ఉంది. అదే విధంగా ఈ రోజు 2,00,000 ఉద్యోగాలు ఇవ్వకపోగా నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పేసి మాట్లాడిన ఇదే నోటి ద్వారా చెప్పిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అసలు నిరుద్యోగ వృత్తి మాటనే ఎత్తలేదని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇదే దాంట్లో వాళ్ళు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పేసి మాట్లాడి ఇదే దాంట్లో 4వ నంబర్ అంటే రెండో హెడ్లైన్ లో 4వ పాయింట్ గా నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించే వరకు ప్రతి నెల 4,000 నిరుద్యోగ వృత్తి చెల్లింపు అని చెప్పేసి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. 4వది ఇక్కడనేమో పైననేమో పారదర్శక ప్రభుత్వ ఉద్యోగాల నియామకం అని చెప్పేసి ఉంటది పైన. అదే విధంగా కిందనేమో మొదటి లైన్ లోనేమో మొదటి ఏడాదిలోనే 2,00,000 ఉద్యోగాల భర్తీ అని చెప్పేసి అని 4వ పాయింట్ గా 4,000 వృత్తి ఇస్తామని చెప్పేసి వాళ్లే రాసిండ్రు. తీరా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అసలు అవన్నీ మాట్లాడలేదు, నిరుద్యోగ వృత్తి ఇవ్వము, ఇస్తామని చెప్పలేదని చెప్పి వాళ్ళే మాట్లాడతారు. అంటే వీళ్ళ ద్వంద్వ ప్రమాణాలు మీరు అర్థం చేసుకోవాలా, అంటే 2 నాలుకల ధోరణిని మనం అర్థం చేసుకోవాలా. నరేష్ గారు అన్నారు ఒక్క నిమిషం సాయి గారు, నరేష్ గారు ఇందాక అన్నారు అంటే గత ప్రభుత్వం మనల్ని మోసం చేసింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. మేము మోసం చేయలేదని, మేము టైం తీసుకున్నాము. 1,60,000 ఉద్యోగాలు భర్తీ చేస్తూనే స్థానిక విద్యార్థులకు స్థానికంగానే ఉండాలి రిజర్వేషన్ అని చెప్పేసి, అవి 90% ఉండాలని చెప్పేసి అది సాధించి దాన్ని గెజిట్ తెప్పించి ఒక నోటిఫికేషన్ దాన్ని ఒక చట్టబద్ధం చేయడానికి మేము చేసిన పోరాటము ఈ నిరుద్యోగులకు తెలియదు సార్. నిరుద్యోగులకు తెలియదు అంటే కేంద్రంతో ఫైట్ చేసి రాష్ట్రపతి ఉత్తర్వులు తెప్పించి దాన్ని గెజిట్ తెప్పించి 90% లోకల్ వాళ్ళకే రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి అనుకున్న దాంట్లో ఇది వాస్తవం కదా. ఈ రోజు మనం తీర్చుకోలేదా? ఇది మీరు నేనేదో అంటే నోటి మాటగా చెప్పటము లేదా అబద్ధాలు చెప్పడము కాదండి. మీరు చెక్ చేసుకోండి, అధికారికంగా మీరు చాట్ జీపీటీ చెప్తారా లేకపోతే అధికారాలు లెక్కలు తీసుకుంటారా తీసుకోండి. 90% స్థానికులకే రిజర్వేషన్ ఉండాలనేది వాస్తవం కాదా, మేము సాధించింది నిజం కాదా, మీరు లెక్క తీసుకోండి.